ఇక 10 ఏళ్ల పాటు తిరిగిలేని శక్తికి ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం కోల్పోయి క్రమక్రమంగా బలహీనపడుతుంది. గతంలో ఆ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ముఖ్య నేతలంతా పక్క పార్టీలోకి జంపు కావడంతో నాయకత్వం వహించేవారు లేక క్యాడర్ అంతా చిన్నభిన్నమవుతుంది. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసిన పెద్ద లీడర్లు ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలతో డైలమాలో పడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా అందులో 2 స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఓటర్లు చిన్న భిన్నమైన తీర్పునిచ్చి అధికారం నుండి కారు పార్టీని కత్తిదించారు. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి బడా లీడర్లంటా వలస కట్టి చేరిపోవడంతో కేవలం కింది స్థాయి క్యాడర్ బీఆర్ఎస్ లో కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు ప్రచార పర్వం పెను సవాలుగా మారింది. ఆదిలాబాద్, బోధ్, ఆసిఫాబాద్ తప్పితే మిగిలిన చోట్ల పార్టీ కార్యక్రమాలు సబబుగా మారాయనే చెప్పాలి. అయితే ఇటీవల ఆయా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో నేతలు కార్యకర్తలు హాజరు కాలేదని చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది పెద్ద లీడర్లు జంప్ అయ్యారని, మిగిలిపోయిన వారు కూడా పార్టీ మారడానికి సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో క్యాంపెయిన్ అగ్రి పరీక్షగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో మాజీ ఎమ్మెల్యేకు కుడిభుజంగా ఉండే డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, జేనేత్ జెడ్పీటీసీ తుమ్మల వెంకటరెడ్డితో పాటు చాలా మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ కూటికి చేరారు. అటు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముథోలి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పెద్ద లీడర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గంలో కేడర్ అంటా చీలిపోయింది. నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ఊటమి పాలైన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో బీఆర్ఎస్ బీటలు వారుతుంది. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనడం కత్తి మీద సాములా మారుతుంది. మండల